హాయ్ అండి, ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు చూస్తే టెర్రస్ గార్డెన్లో టమోటాలు, వామాకు ఇవన్నీ కూడా మరి కలెక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ కోసం కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వామాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా మంచి ప్రయోజనకరమైన ఆకండి మన హెల్త్కి. మరి ఇదంతా మరి చక్కగా మంచి ఆకుని మనము తీసుకోవాలి. ఈ వామాకు మనకి జీర్ణశక్తిని పెంచుతుంది. అదే కాకుండా మరి బీపీ, షుగరు ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులో. మరి పాతకాలం నుంచి చూస్తే చాలా మంచి గుణాలు ఉన్న ఆకు ఇది. ఇప్పుడు మనము వాష్ చేస్తున్నాం. ఆకుని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసుకొని చక్కగా ఇది బాగా కడగాలి. మట్టి అదంతా మరి 2 సార్లు అట్లా కడిగాను నేను. చక్కగా అదంతా మట్టి పేరుకున్న మట్టి అంతా కూడా కడిగి ఆ నీళ్ళు మళ్ళీ మార్చి మళ్ళీ కడిగాను 2 సార్లు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఈ ఒక బాక్స్ అది కొన్నారు పిల్లలు, దాంతో కడుగుదామని దానిలో వేసాము, ఈజీగా ఉంటుందని. అదంతా చక్కగా మట్టి అంతా కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు వామాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూస్తే మిరపకాయలు తీసుకున్నాను ఒక 7-8, ధనియాలు 1 స్పూను, పచ్చి శనగపప్పు అవి 1 స్పూన్ తీసుకున్నాను, మినపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను, మరి చింతపండు కూడా 1 నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను. మరి వీటన్నిటిని మరి ప్యాన్ పెట్టుకుని ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ మరి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మరి నిదానంగా వేయించుకుంటే చక్కగా వేగుతాయి అవి. మరి ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. దీనిలో కొంచెం ఆయిల్ వేసానండి, మనకి ఎంత కావాలంటే అంత. మరి నేను ఎక్కువ ఆయిల్ వాడను, ఎక్కువ లైట్గా వేసాను. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించుతున్నాను స్లోగా. మరి ఈ వామాకు పచ్చడి చాలా ఆరోగ్యకరమైంది. వీటన్నిటిని మరి నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లార్చుకోవాలి. ఆ ప్యాన్ మొత్తం మరి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దానిలోని చింతపండు కూడా వేసాను. ఇప్పుడు వామాకును కూడా మరి అదే ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మరి స్లో ఫ్లేమ్లో మరి వేయించుతున్నాను. అది చూడండి ఎంత చక్కగా మగ్గిపోతుందో. అది అంతా అయిపోయింది వేయించి. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాము. మిక్సీ వేసుకొని కొంచెం మరి అంత మెత్తగా అవసరం లేదు, బరకగా ఉంది. తర్వాత వామాకు వేసుకోవాలి. వామాకు వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, తెల్లగడ్డలు వేసుకోవాలి రుచికి తగ్గట్టు. ఈ నీళ్ళు కూడా వేసుకొని రుబ్బుకోవచ్చండి. దాంట్లో మరి డ్రైగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తాలింపు పెట్టుకుందాం. అదే ప్యాన్లో తాలింపు వేసుకుంటున్నాను. అన్ని తాలింపు దినుసులన్నీ వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేగింది. ఇంకా దాన్ని పచ్చడిలో మరి వేసేసాను. మంచి హెల్తీ అండ్ టేస్టీ వామాకు పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి చూడండి ఎంత చూడటానికే సూపర్గా ఉన్నట్టుంది. మరి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చక్కగా వైట్ రైస్లో వేడి అన్నంలో కొంచెము నెయ్యి వేసుకొని పచ్చడిని ఇట్లాగా కలుపుకొని తింటే ఆ రుచే ఉంటుంది చూడండి. ఇంకా చికెను, మటను ఏవి పనికిరావు చూడండి. అసలు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో యమ్మీ, మంట కూడా లేదు అసలు, కారంగా చాలా బాగుంది. చూడండి జనాలు ఆవురారు మని వెయిటింగ్ ఇక్కడ.
నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆరోగ్యకరమైనది, చేసుకొని తినండి మీ ఇంట్లో. అసలు చాలా మంచి పామాకు ఊరకనే పెరుగుతుంది ఇంట్లో మొక్క కూడా. ఇదిగోండి, జస్ట్ ఇట్లాగా కప్పులు వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. పచ్చడి చేసుకోండి, బజ్జీలు చేసుకోండి, రైస్ చేసుకోండి, మన ఇష్టం, రకరకాలు చేసుకోవచ్చు. మంచి డైజెషన్ పామాకు. థ్యాంక్ యూ అండి.